నమస్తే ఫ్రెండ్స్, నేను మీ ముత్య. వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ ముత్తూస్ కిచెన్. ఈరోజు మన కిచెన్ లో స్పెషల్ రెసిపీ అనే చెప్పాలి. అదేంటంటే చికెన్ కీమా ఫ్రై. ఇలా వేడి వేడి అన్నంలో వేడి వేడి చికెన్ కీమా ఫ్రై వేసుకొని తింటుంటే టేస్ట్ అయితే అదరహో అనాల్సింది, అంత బాగుంటది. మరి చికెన్ కీమా ఫ్రై అనేది రైస్ లకే కాకుండా చపాతీలోకైనా, పుల్కాలోకైనా, ఆ బిర్యానీలోకి సైడ్ డిష్ గా నంచుకోవడానికైనా చాలా బాగుంటది. అయితే లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం. లెట్ స్టార్ట్. ముందుగా అయితే నేనైతే ఇక్కడ చికెన్ అయితే ఒక హాఫ్ కేజీ చికెన్ వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా మనకి కీమాకి అని అడిగితే షాప్ లోనే వాళ్ళు సన్న పీసులుగా ఇలాగా కట్ చేసి ఇస్తారనమాట. సో మీకు వీలుంటే ఇంట్లో కూడా కట్ చేసుకోవచ్చు. కొద్దిగా కష్టం కాబట్టి షాప్ లోనే కొట్టించుకుంటే బెటర్ అనమాట. ముందుగా ఇలా తీసుకున్న చికెన్ ని శుభ్రం చేసుకోవాలి. ఉప్పు పసుపు వేసి చక్కగా కడుక్కున్న తర్వాత చికెన్ ని మనం ఏదైనా ఒక స్ట్రైనర్ లో ఇలా ఉడగట్టే ఒక స్ట్రైనర్ లో వేసుకున్నాం అనుకోండి, నీళ్లు ఒక్క చుక్క కూడా లేకుండా బాగా ఫిల్టర్ అయిపోతాయి. మన చికెన్ కీమా ఫ్రైకి నీళ్ళు అనేది అస్సలు ఉండకూడదు. అందుకని ఇలా ఫిల్టర్ చేసుకుంటే ఫ్రై చేసుకోవడానికి బాగుంటది. ముందుగా అయితే ఒక ఫ్రై ప్యాన్ ని గ్యాస్ మీద పెట్టుకొని ఇప్పుడైతే తిరమాతకు వేసుకుందాం. సో పోపు దినుసులు మొత్తం వేసేసి ముందుగా ఒక 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ జీలకర్ర, తర్వాత పచ్చి కరివేపాకు వేసి ఇలా ఫ్రై చేసుకోవాలన్నమాట. తర్వాత అయితే ఒకటి లేదా 2 బిర్యానీ ఆకులు వేసేసుకుందాం. బిర్యానీ ఇంగ్రీడియంట్స్ వేసేసుకుందాం అండి. హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ గసగసాలు, 2 చెక్క అండ్ ఒక 3 స్టార్ పువ్వు అండ్ లవంగాలు ఒక 5 లేదా 6 వేసుకుందాం. యాలక్కులు ఒక 3 లేదా 4 తీసుకుందాం. అలాగే తర్వాత కసూరి మేతి కొద్దిగా వేసుకోవాలి. ఇవన్నీ చక్కగా మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని అయితే మనం ఫ్రై చేసుకుందాం. ఇవన్నీ చక్కగా కొద్దిగా ఫ్రై అయిపోయిన తర్వాత మన కరివేపాకు కూడా బాగా కరకరలాడుతూ వచ్చేస్తుంది. ఇప్పుడు ఆనియన్స్ వేసుకోవాలన్నమాట. ఆనియన్స్ కొద్దిగా ఎక్కువే పడతాయి అనమాట. తో పాటే పచ్చిమిర్చి కూడా ఇలా సన్నగా కట్ చేసి ఒక 5 పచ్చిమిర్చి ఇలా సన్నగా కట్ చేసుకోండి. సో ఆనియన్స్ అయితే నేను 6 ఆనియన్స్ మీడియం సైజ్ లో తీసుకొని వీలైనంత సన్నగా కట్ చేశాను అనమాట. ఇవన్నీ వేసుకొని ఇప్పుడు చక్కగా ఒక్కసారి ఫ్రై చేసుకోవాలి. మంటని మీడియం టు లో ఫ్లేమ్ లో అడ్జస్ట్ చేసుకుంటూ, ఆయిల్ తక్కువైంది అనుకుంటే ఒక 2 టేబుల్ స్పూన్స్ మళ్ళీ వేసుకోండి. సో ఇలా ఆనియన్స్ అయితే మనకి లైట్ గోల్డెన్ కలర్ లో ఫ్రై అయిపోయేంత వరకు అయితే మనం ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఒక 4 to 5 మినిట్స్ ఫ్రై అయిపోయిన తర్వాత అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఒక 1.5 టేబుల్ స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని ఆనియన్స్ తో పాటే చక్కగా మనం ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ తొందరగా ఫ్రై అవ్వడానికి ఈ టిప్ వాడండి. సో ఆనియన్స్ ఫ్రై చేసేటప్పుడు మనం ఉప్పు వేసామనుకోండి, తొందరగా ఆనియన్స్ ఫ్రై అయిపోతాయి అనమాట. ఆనియన్స్ ఇలా చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడైతే మనం చికెన్ ని పక్కన పెట్టుకున్నాం కదా, కైమాగా కొట్టిన చికెన్ ని. సో ఈ చికెన్ కీమాని అయితే ఇందులోకి వేసేసుకోవాలి. సో ఇలా వేసేసుకొని ఈ చికెన్ కీమా ఫ్రై అవ్వడానికి ఎక్కువ టైం పట్టదనమాట. ఎందుకంటే పీసులు చాలా సన్నగా ఉంటాయి కాబట్టి తొందరగానే ఫ్రై అయిపోతుంది. నాకైతే ఒక 7 to 8 మినిట్స్ పట్టిందండి. నేనైతే హై ఫ్లేమ్ లో పెట్టలేదు, ఓన్లీ లో టు మీడియం లో పెట్టుకొని మీరు ఫ్రై చేశారనుకోండి ముక్క బాగా ఉడుకుతుంది, కింద మాడకుండా ఉంటది అనమాట ప్యాన్. చికెన్ వేసిన తర్వాత ఇలా మధ్య మధ్యలో కలుపుతూ లో టు మీడియం ఫ్లేమ్ మంటని అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసామంటే నాకు 7 to 8 మినిట్స్ పట్టిందండి ఫ్రై అయిపోవడానికి. సో ఆల్మోస్ట్ మన చికెన్ అనేది ఉడికిపోయే స్టేజ్ లో ఉందన్నమాట ఇప్పుడు. సో ఇలా చికెన్ ఉడికిపోయింది అన్న తర్వాత మాత్రమే మనం మసాలాలు వేసుకోవాలి. సో ఇప్పుడైతే ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు వేసుకోవాలి. కారం అయితే ఇక్కడ 1.5 టేబుల్ స్పూన్ ఆఫ్ కారం వేస్తున్నాను. సో దీంతో పాటే మిరియాల పొడి ఒక 1 టేబుల్ స్పూన్ కూడా వేసేస్తున్నాను. సో కొద్దిగా కారం తక్కువ తినాలి అనుకుంటే స్పైసెస్ తగ్గించుకోవచ్చు. అన్ని వేసి ఒక్కసారి బాగా కలుపుకోవాలి. బాగా చక్కగా కలుపుకున్న తర్వాత ఇప్పుడైతే ఫ్రెష్ గా కడిగి శుభ్రం చేసుకున్న కొత్తిమీర అండ్ పుదీనా సన్నగా వీలైనంత సన్నగా కట్ చేసి ఇప్పుడే వేసేసుకుందాం. సో దట్ మనకి బాగా కుక్ అవుతుంది అనమాట. పుదీనా కొత్తిమీర వేసేసిన తర్వాత ఇప్పుడైతే మీడియం కూడా పెట్టుకోకూడదండి, గ్యాస్ ని లో ఫ్లేమ్ లోకి టర్న్ చేసుకొని మళ్ళీ ఇప్పుడు ఒక 5 నిమిషాల వరకు అయితే మనం ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే మన స్పైసెస్ కొత్తిమీర ఇవన్నీ బాగా ఉడికిపోవాలి కాబట్టి. సో ఇంకొక 5 to 6 మినిట్స్ లో ఫ్లేమ్ లో పెట్టుకుని మంటని ఫ్రై చేస్తూ మూత పెట్టుకుంటూ మధ్య మధ్యలో తీసి ఇలా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇంతేనండి, చికెన్ కీమా ఫ్రై అయితే ఈజీగా చేసుకునే పద్ధతి. సో బ్యాచిలర్స్ అయినా ఆర్ కొత్తగా ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళైనా ఈజీగా చేసుకోవచ్చు. సో ఈ రెసిపీ మీకు నచ్చిందా? అయితే ట్రై చేస్తారు కదా. ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్స్ లో చెప్పడం మర్చిపోకండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ వంటింటి చిట్కాలు మరియు రెసిపీస్ కోసం స్మార్ట్ ముత్తూస్ కిచెన్ ని సబ్స్క్రైబ్ చేయడం, లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్.